ఇది ఆంధ్ర రాష్ట్రమా, కుల రాష్ట్రమా? కులం పుట్టాక మనిషి పుట్టాడా, లేక మనిషి పుట్టాక కులం పుట్టిందా? ఏది తప్పు, ఏది ఒప్పు? సగటు మనిషి బ్రతకాలంటే కులాభిమానం తప్పదా? ఏం జరుగుతుంది అసలు? స్వర్ణాంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి స్వర్ణం తగ్గిపోయి కులం పెరిగిపోతుంది. స్వర్ణాంధ్ర కాస్త కులాంధ్రప్రదేశ్ గా మారిపోతుంది. మనిషి జాతి కన్నా కుల జాతులే ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో సగటు మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, తిండి కన్నా కులం, కుల సంఘం, కుల నాయకులు ఉంటేనే బ్రతకగలడా అన్నట్లు మారిపోతుంది. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు, అలా అడిగిన వాడు మనిషే కాదు. అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క కులం అనేది గుర్తుకు మాత్రమే, గౌరవానికి కాదు అని చెప్పిన సినిమాకు వెళ్లిన వాళ్లే, ఆ డైలాగ్ కి చప్పట్లు కొట్టిన వాళ్లే సాయంత్రానికి వారి కుల నాయకుల మాటలకు లొంగిపోయి చప్పట్లు కొట్టిన ఆ చేతులతోనే జనాలపై రాళ్లు రువ్వుతున్నారు. ఏం డైలాగురా అన్న నోటితోనే మా కులం అని అరుస్తున్నారు. ఒక ఆయన పార్టీ పెట్టాలనుకుని ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. మనం కూడా పార్టీ పెట్టాలి అని ఒక 10 మందిని పిలిచాడటండి. పిలిస్తే నీ వల్ల కాదు, నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పారట. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, ఈయన వాదిస్తున్నాడు ఆయనతో. రామారావు గారు పార్టీ పెట్టారు, 9 నెలల అధికారంలో తీసుకొచ్చారు, మరి నేనెందుకు పెట్టకూడదు, నాకెందుకు అవకాశం అని అడిగాడంట. అడిగితే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆయన వెనకాల కమ్మ వాళ్ళు ఉన్నారయ్యా. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నీకు ఒక ఆప్షన్ ఉంది. నువ్వేం చేస్తావంటే, నీకు అవకాశం ఉంటే కమ్మోళ్ళందరినీ నీ పార్టీలో జాయిన్ చేసుకో అన్న. నువ్వు ధోని, నీకో టీము అంటే ఈయనేమంటే వాళ్ళందరూ నా పార్టీలో రారండి అని చెప్పాడట. అయితే ఒక పని చేయి, నువ్వు ఏదో రకంగా కమ్మోళ్ళ బ్లడ్ తీసుకుని నీ ఓళ్ళకి ఎక్కించుకో. పార్టీ పెడదాం అనుకున్న వ్యక్తి కూడా అక్కడ పోయాడు. ఏదో రకంగా నాకు ఆ కమ్మోళ్ళ బ్లడ్ కావాలని వెళ్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఈ జనాలందరినీ చూసి వీళ్ళందరికీ ఒకేసారి మనం నిన్ను వరాలు ఇవ్వలేమని చెప్పి ఈ గుంటూరు ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక గ్రౌండ్ లో కూర్చోండి, మీరు మీకు ఏం కావాలో ఇచ్చేస్తామని చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చొని ఆయన అడిగాడు అనమాట. వచ్చేటప్పుడు బంగారం, డబ్బు అంతా తెచ్చాడు. ఒక్కొక్కరిని లేపు అడుగుతుంటే నీకేం కావాలంటే అందరూ కూడా మాకు ఈ జన్మ చాలు, వచ్చే జన్మలో నన్ను కమ్మోడి కింద పుట్టించమని అడిగారు. మరి వెంకటేశ్వర స్వామి ఈజ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఆయనకి సంబంధం లేదు. ఆయన ఏం చేశాడు, వెంటనే బ్రహ్మదేవుని పిలిచాడు. ఏమయ్యా అవకాశం ఉందా, వచ్చి జన్మలు అందరినీ కమ్మోలుగా పుట్టించాడు. సార్ నా దగ్గర మెటీరియల్ లేదని చెప్పాడు. వెంటనే గవర్నమెంట్ లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని 4 నెలలు పిలిచాడు. మత మార్పిడిలా కుల మార్పిడి ఏమైనా ఉందా, ఇక్కడ ఈ పార్టీ పెట్టాలనుకున్న ఆయన ఉన్నాడు, శంకర్ కూడా వేసుకుంటున్నాడు, మనకి వచ్చేది వీళ్ళంతా. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొద్ది జనాభా యొక్క తెలివితేటలకు మేము తట్టుకోలేకపోతున్నాం, మొత్తం అందరూ వాళ్ళైతే మేము అసలు తట్టుకోలేమండి, దయచేసి మేము అది సాధ్యం కాదని చెప్పారు. కమ్ములరా చంద్రబాబు నాయుడు, పచ్చిగా మాట్లాడుతున్నాను. కాపులరా చిరంజీవి, రెడ్డులరా జగన్, సిగ్గుందా గాడిదల్లరా?
నా బతుకులు ఎవడు బాగు చేస్తాడని ఆలోచించే ఇంగిత జ్ఞానం లేకపోతే మీరు మనుషులు చెప్పుకుంటారా? ఎట్లా చెప్పుకుంటారు? పిల్లాడికి మంచి పాఠాలు కావాలంటే నా కులం కాబట్టి పనికి మాల గాడి దగ్గరికి పంపిస్తానా? ఏ కులమైనా కూడా బ్రహ్మాండంగా పాఠాలు చెప్పే దగ్గర పంపిస్తానా? ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ కావాలి, అర్జెంటుగా ప్రాణదానం చేయాలని చెప్పంటే కత్తి పెడితే ప్రాణం పోయేవాడిని నా కులం కాబట్టి అని చెప్పి నా వెధ దగ్గరికి పంపిస్తానా? నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటానా? ఇది అందరికీ పంపించండి మెసేజ్. ప్రతి మనిషికి వెళ్ళాలి. ఈ కులం పిచ్చి, ఈ డబ్బు పిచ్చి, ఈ వర్గం పిచ్చి చావగొడుతుంది సమాజం. నాకు అసహ్యం వేస్తాను. తునిలో జరిగిన కాపు గర్జన తిరుగుబాటుతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సదరు దేశాలన్నీ ఒక్కసారిగా మన వైపు చూశాయి. భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచ నలుమూలలా చాటుకున్న ఇండియా ఏకత్వంలో శోకత్వాన్ని చూపించింది. ఆ కాపు గర్జనకు సంబంధించి ఎంతో మంది గొప్పవారు ఎన్నో విధాలుగా మాట్లాడారు. ఈ రోజున మన లెక్కల ప్రకారం కాపు, మున్నూరు కాపు, బలిజ, తూర్పు కాపు, వంటరి ఇవన్నీ కలిస్తే కూకట్పల్లి ఎమ్మెల్యేని గెలిపించే సత్తా ఒక కాపులకి ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ముఖ్య విషయం, మరి ఎంతో ఐకమత్యంతో ఈ రోజున కాపు సంఘాన్ని నడుపుతూ మరి ఇక్కడ ఎంతో చక్కని వాతావరణంలో ప్రతి సంవత్సరం కష్టపడి చేస్తా ఉన్నారు. మరి యువకుడు మన ఎల్ రాజా, అలాగే మరి మన మహిళా తల్లి పార్వతీదేవి గారు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కానీ వస్తూనే ఉంటుంది. కొన్ని ఎక్కడ కాపు అంటే మాత్రం అక్కడ రావడమే కాకుండా దండాలు కూడా పాల్గొనడం అనేక సార్లు చూశాను. మరి ఎంత ఐకమత్యంలో ఉండి కాపు జాతిని ఒక తాడి మీద నడిపిస్తున్న కూకట్పల్లి సంఘానికి మనకంటూ ఒక సొంత స్థలం లేదు, సొంత బిల్డింగ్ లేదు, సొంత హాస్టల్ లేదు, కాపు కళ్యాణ మండపం లేనే లేదు. ఇక్కడ నా వంతుగా గత వారం నుంచి ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ రోజు కూకట్పల్లి ఇంతమంది కాపులున్నారు. మరి మాకంటూ ఒక స్థలం కావాలని ఒక అర్జీ కూడా పెట్టడం జరిగింది. మరి అంతా అనుకూలిస్తే వచ్చే సంవత్సరం మన సొంత స్థలంలోనే మనం చేసుకోబోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మనందరం కూడా అవసరం వచ్చినప్పుడు అందరం ఒకసారి సమావేశమై ఆ సమస్య మీద మనం గట్టిగా పోరాడినప్పుడు తప్పకుండా ఆ స్థలం రావడమే కాకుండా మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బిల్డర్స్ ఉన్నారు. కాపులకి డబ్బు కొరత లేదు. ఈ రోజున అందరూ అనుకున్నట్టుగా 4% ఉన్న వాళ్ళ ఇంటికి 1-2 పిల్లలు ఉంటే 30% ఉన్న మన జాతి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇతర దేశాల్లో కూడా కోటీశ్వరులు లక్షలాది మొదలు కాబోయేది ఒక కాపు జాతి రాబోయే కాలంలో అందరికీ తెలియజేస్తాం. అందరూ తరాలు చేస్తే సొంత బిల్డింగ్ ఏర్పడుతుంది, సొంత కళ్యాణ మండపం ఏర్పడుతుంది, మనది అని ఒక పేరు ఉంటుంది. కాబట్టి నా వంతుగా 1000 నుంచి 2000 గజాల స్థలం గవర్నమెంట్ నుంచి రావడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ స్థలం వచ్చిన తర్వాత తలా కొంత వేసుకొని బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా కట్టుకోవాలని నా కోరిక. మనం ఉన్నా పోయినా మన వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారని మంచి ఉంటుంది. కాబట్టి రాబోయే తరానికి ఈ కార్యక్రమానికి అవసరమైనప్పుడు మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే మనలో ఉన్న యువత ఉద్యోగాలు కావాల్సినప్పుడు కానీ చదువుకునే వాళ్ళు ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగోక చదువు మధ్యలో ఆగిపోయినా కానీ ఇదే కూకట్పల్లిలో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టడం జరిగింది. మీరు అక్కడికి వచ్చినట్టయితే నా చేతనైన సహాయం ఎల్లప్పుడూ కూడా మీకు చేస్తానని తెలియజేస్తాను. అట్లాగే మన వాళ్ళు ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటో మనకి ఒక ఛానల్ లేదు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా మనకంటూ పేపర్ ఛానల్ లేదు. దురదృష్టం. అది అదృష్టం కూడా ఉంది మన కూకట్పల్లిలో. ఎస్టీవీ అనేది మన వాళ్ళదే, మన కాపులదే ఎస్టీవీ లోకల్ ఛానల్.
సోదరుడు అనిల్ వచ్చారా, అనిల్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. మరి వారు కూడా అన్నా మీరు ఏ కార్యక్రమం పెట్టినా నేను మొట్టమొదటి కాపుగా పుట్టాను, కాపు కోసం ఏదైనా చేస్తానన్న ఏకైక వ్యక్తి బ్రదర్ అనిల్. ఆ బ్రదర్ అనిల్ గారు, మన బ్రదర్ అనిల్. మనం ఏదో మీటింగ్ లో చెప్పాం, కాపు జాతి నమ్మకమైన జాతి, కాపు జాతి అవసరం వస్తే ఫైర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూస్తే రంగారావు టైంలో రెచ్చగొడితే రెచ్చిపోం, అవసరమైతే ఏదైనా చేస్తామని చెప్పారు. కేవలం కాపులు మాత్రమే కాదు, అగ్రకులాలన్నీ ఏదో ఒక విధంగా రోజు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. అసలు సామాజిక వర్గ సమీకరణాలు కూడా తెలంగాణ రాజకీయం జరిగింది. కొన్ని మీరు చూసారు, మీ పార్టీలో కూడా కొంత స్ప్లిట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అలాగే చూస్తా. సామాజిక వర్గాలు వాళ్ళు ఆస్తులు అధికారంకి వచ్చే వరకల్లా గతంలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పార్టీల పరంగా చీలికుంటుంది, పార్టీల పరంగా పోరాటాలు ఉంటాయి. కానీ అనుకోకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కులేకి అంటే ఏకీకరణ కానీ లేకపోతే కులాల ప్రాధాన్యత కానీ ఎందుకో సడన్ గా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి ఆ రకమైన చర్యలు జరిగినప్పుడు చర్యలకు ప్రతిచర్య కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు మైనారిటీస్ అంటే ఉండే 0.5% వాళ్ళు అరే మనకు ఒక అవకాశం వచ్చింది మనం కాపాడుకోవాలా, మనకు లేక వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళందరూ ఒకటి అయి ఉండొచ్చు. నేనేం తప్పు పట్టాను, అది వాళ్ళ కోరిక, ఆ కోరిక నిలబెట్టుకోవాలనుకోవచ్చు. కానీ 0.5% ఉన్న వాళ్ళే ఒకటైపోయి రాజ్యాధికారం అనుభవిస్తాం, అక్రమాలు చేస్తాం అనుకున్నప్పుడు మిగతా సామాజిక వర్గాలు ఆలోచన చేస్తారు, మిగతా సమాజం అంతా ఆలోచన చేస్తారు, మిగతా ప్రజలంతా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు ఏ మార్పు అయినా జరగవచ్చు. తన బంధువులను తమ సామాజిక వర్గాన్ని కాపాడడానికి అవసరమైతే ముఖ్యమంత్రి కుర్చీని కూడా ఫనంగా పెట్టడానికి వెనక్కి పోడు అనేది మీకు ఇసుక మాఫియా నుంచి మొదలు పెడితే రామేశ్వరరావు గారు ఉండొచ్చు, ఆ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ప్రవీణ్ రావు అని ఇంకో బంధువు కూడా భూ కబ్జాలు పెట్టిండ్రు, కేసులు అయినాయి, ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో రాజయ్య గారికి ఒక నీతి, తన బంధువులకి ఇంకొక నీతి అనేది ప్రజలు చర్చించుకుంటారు. సరే రాజకీయ పార్టీగా నేను ఆరోపణ ఎప్పుడూ చేస్తానే ఉంటా. సో నేను ఆరోపణ చేయడం వేరు, ప్రజలు విశ్వసించడం ప్రజలు నమ్మడం వేరు. ఈ రోజు నేనంటూ మొదలుపెట్టిన తర్వాత ప్రజలు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు చంద్రశేఖరరావు గారి మీద ఒక ఉద్యమకారుడి గుర్తింపు ఉంది, ఒక ఉద్యమకారుడిగానే ప్రజలు ఆరాధించారు, అభిమానించారు. ఉద్యమకారుడి నుంచి ముఖ్యమంత్రిగా ఆయన రూపాంతరం చెందిన తర్వాత తనకు వచ్చిన అధికారాన్ని నిజంగా బడుగు బలైన వర్గాలు తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ పిల్లల కోసం ఉపయోగిస్తున్నాడా, తన బంధువులు, తన పిల్లలు, తనకు కావాల్సిన వాళ్ళ కోసం ఉపయోగిస్తున్నాడా, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉపయోగిస్తుందా, లేకపోతే ఆ కుటుంబంలో ఉండే 4 కోసం ఈ అధికారం ఉపయోగపడుతుందా ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే న్యాయ నిర్ణేతల ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం చేస్తున్న పనులను, అందులో ఉన్న లోపాలను మేము విశ్లేషిస్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. దానికి జూలై 10, 1988 వంగవీటి మోహన్ రంగా అనే ఒక మహానుభావుడు పిలుపు మేరకు జరిగింది విజయవాడ. సరే దాని తర్వాత ఆయన అకాల మరణం చెందారు, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కాపులకి రిజర్వేషన్ ఉన్నది పీకేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఉద్యమం చేయడం, తర్వాత జీవోలు తేవడం. చెక్ పోస్టులు ఉన్నాయి, చెక్ పోస్టుల దగ్గర కాపు చెలో తుని అంటే ఏదో ఉంటుంది పక్కన పడతాయి. ఆ రోడ్లు వేసినప్పుడు ట్యాక్స్ మేము కట్టలేదా, ఆ చెక్ పోస్ట్ దగ్గర బస్సు యంత్రం ఉంటే డబ్బులు కట్టమా, ఎందుకు ఆపుతున్నారు? దయచేసి మై అపీల్ టు దిస్ గవర్నమెంట్, 30% పైన పాపులేషన్ ఉన్న కాపుల్ని దయచేసి గెలవద్దు, దయచేసి రెట్టకూడదు. మిమ్మల్ని మేము మీ మామగారు పార్టీ పెడితే, తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పెడితే మేము ఓట్లు వేస్తేనే మీ మామగారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మీకు ఓట్లు వేస్తే మీరు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మీ కొడుకుని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ అంటే మళ్ళీ మా దగ్గరికే, ఇదే కాపుల దగ్గరికి ఓట్లు అడగడానికి రావాలి. దాని తర్వాత మా మనవడు మా దేవాంశ్ కూడా సీఎం అవ్వాలి అనుకుంటాడు, ఓట్లు కంటే మళ్ళీ మా దగ్గరికే రావాలి. సో మా మీటింగ్ మేమేదో పెట్టుకుంటున్నాం, పాటు చేయకండి, రెచ్చగొట్టద్దు, డోంట్ డివైడ్ అండ్ రూల్. శ్రీలంకప్ప గారు కానీ, బొండమ్మ కానీ, గడ వెంకటరావు గారు కానీ ఇవాళ స్టేట్మెంట్ చూశాను. వైఎస్ఆర్సీపీ స్పాన్సర్, వైఎస్ఆర్సీపీ కాపులకి సంబంధం ఏంటి? నాయుడు మేము రెడ్లు కాదు, మాది మేము పెట్టుకుంటున్నాం.
We have extended our invitation to all the Kapu leaders in AP. That includes you also. మీరు కూడా రావాలి అనుకుంటున్నారు. మన కాపు, మన జాతి, కాపు బలిత కలగా ఒంటరి 300 కాపులకి ఉన్న ఇబ్బందులు, ఉన్న ప్రాబ్లమ్స్, కాపులు బీచ్లో కలిపి అదొకటే కాదు. సో మెనీ అదర్ ఇష్యూస్. అసలు మాట్లాడడానికి ఒక మీటింగ్, ఒక వేదిక అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, ఎక్కడో చోట పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని కష్టపడి చెప్పుకోవాలి. దాన్ని కూడా మీరు ఆపాలంటే ఎలాగా? డోంట్ డూ ఇట్. వద్దు, తప్పిదే. ఇప్పుడు ఎందుకంటే పాత రోజులు కాదు, నాయకుడు నుంచి మాట్లాడితే అందరూ ఇలా చేతులు కట్టుకుని విని అయ్యా ఇలాగ అయ్యా వదిలిపోయి మీరు తెచ్చిన ఇంటర్నెట్ అయింది, మీరు తెచ్చిన వైఫై ఇది, మీరు తెస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ అయింది. వీళ్ళను చూసి మాకేం తక్కువ అనుకునో ఏమో కానీ అల్పసంఖ్యాత కులాల వారు కూడా గళాన్ని విప్పుతున్నారు. అసలు ఎవరి తక్కువ కులం, ఎవరు పేదవారు, ఎవరు రిజర్వేషన్కి అర్హులు? ఇలా చూసుకుంటే అన్ని కులాల నుండి కనబడతారు. మరి ప్రభుత్వానికి ఈ విషయం తెలీదా అంటే అదీ కాదు. ఎవరికి ఎలాంటి సర్దుబాటు చేయాలో అన్ని కొన్నాళ్ల నుండి ప్రభుత్వం జుట్టు పీక్కు ఉంటుంది. ఈ కులం మాట అట్లా ఉంచితే కులం కన్నా ముందు మనం మనుషులమని, అందరికీ అన్నీ ఒకేలాగా ఉంటాయని, ఎవరు దిగిరాలేదని, అలాగని ఎవరు మరుగున లేరు అని గుర్తించి ఈ వీడియోలో నేను కులం గురించి మాట్లాడతాను. సో ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఏ కులాన్ని కింద పరుస్తూ మాట్లాడట్లేదు నేను. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. సో ముఖ్యంగా నేను 3 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. 1, కులాన్ని ప్రేమించే వాళ్ళ గురించి. 2, కులాన్ని ప్రేమించే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళ గురించి, అంటే అది మన పూర్వం నుంచి వస్తుంది అన్నట్టు. 3, సరస్వతీదేవి. బాగా కులాన్ని పిచ్చుండి దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కట్టగలిసి మీకు ఏదైనా జబ్బు చేస్తే, మీరేమైనా చనిపోయే పొజిషన్లో ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీరు మీ కులం వాళ్ళే మిమ్మల్ని ఆపరేషన్ చేయాలని, లేదా మీ కులం వాడు తయారు చేసిన మందే మీరు వేసుకుంటారని పోరాడండి హాస్పిటల్లో. మీ కులం వాడు తయారు చేసిన మందు అంటే ఓనర్ మీ వాడు అన్నట్టు కాదు. అంటే అక్కడ సైంటిస్ట్ మీ కులవాడు అయ్యి ఉండాలి. అది ల్యాబ్లో తయారు చేసిన ల్యాబొరేటరీ టెక్నీషియన్ మీ కులవాడు అయ్యి ఉండాలి. ఆ తర్వాత అది డెలివరీ చేసినోడికి, మెడికల్ షాప్కి డెలివరీ చేసినోడు మీ కులవాడు అయ్యి ఉండాలి. అది మీరు వేసుకుంటే అప్పుడు మీ కులవాడు నుంచి మీకు వచ్చినట్టు. సో అదంతా జరిగాక ఇంకా మీరు బతుకుంటే అప్పుడు మీ కులం గురించి, దాని గొప్పల గురించి చెప్పండి. ఇప్పుడు రెండో వాళ్ళ గురించి, అది మన హిస్టరీ, అది మన కల్చర్, మన కులాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పే వాళ్ళ గురించి, సపోర్ట్ చేసే వాళ్ళ గురించి. అంటే ఆ పెద్ద ఆయనలాగా, బాగా చదువుకున్న ఆయనలాగా. సో ఆయన లాంటి వాళ్ళు అందరూ కట్టగలిసి మీరందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమని పోరాడతారంటే, ఇది మన పూర్వంలోని సతీ సహగమనం, బాల్య వివాహం ఇవి ఉండేవి, అవి మళ్ళీ రావాలని గట్టిగా పోరాడండి. ఎందుకంటే అవి మధ్యలో ఎక్కడ మొదలయ్యాయి, ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు. మొదలయ్యాయి, బట్ అది ఆపేశారు. సో అది అగైన్స్ట్ లా అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ అది కావాలని చెప్పి పోరాడండి. ఎందుకంటే అది మన హిస్టరీలో ఉంది కదా. సో మనం సపోర్ట్ చేయాలి కదా మన కల్చర్ని, మన హిస్టరీని. సో పోరాడి అవి మళ్ళీ ఆ చట్టాలు మళ్ళీ వస్తే అప్పుడు మీ కులం పిచ్చి పక్కన వాళ్ళ మీద రుద్దండి. మన కల్చర్ని మనం కాపాడుకోవాలి, మన కులాలని కాదు. సో ఇప్పుడు 3వది సరస్వతీదేవి. సరస్వతీదేవి గురించి చెప్పే కన్నా ముందు డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి. సో 1942లో ఆయన ఒక పార్టీ స్థాపించారు.
ఎలక్షన్స్లో ఓడిపోయారు అనుకోండి తర్వాత. ఎందుకంటే దేశం మొత్తం మనకి ఫ్రీడమ్ గురించి పోరాడుతుంటే ఆయన మాత్రం ఈ కులం గురించి పోరాడుతున్నారు. ఎందుకంటే అన్టచబిలిటీ ఇవన్నీ అప్పుడు ఉండేవి కాదు, ఇప్పటికీ ఉన్నాయి, చాలా ఊర్లో ఉన్నాయి, విలేజెస్లో. సో ఇప్పుడు ఆయన పోరాడి 1956లో అక్టోబర్లో ఒక మీటింగ్లో ఆయనతో పాటు ఎంతోమంది బుద్ధిజం మతం పుచ్చుకున్నారు. ఎందుకంటే హిందూగా పుట్టి ఈ అన్టచబిలిటీ, ఈ ఈక్వల్ రైట్స్ లేకుండా ఇవన్నీ ఉన్నాయని చెప్పి బుద్ధిజానికి మారిపోయారు. ఆయనతో పాటు ఎన్నో వేల మంది. సో అదే మళ్ళీ ఇప్పుడు జరిగిద్ది, ఇంకొన్ని సంవత్సరాలు జరిగిద్ది. దేని గురించి? ఈ కులం గురించే మళ్ళీ జరిగిద్ది, మారుతారు. సో దయచేసి ఈ కులం పిచ్చి ఆపినంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు సరస్వతీదేవి గురించి. సరస్వతీదేవి చదువుల తల్లి అని చెప్పడం మానేయండి ఇంకా. ఎందుకంటే ఆవిడికి చాలా పెద్ద అవమానం జరుగుతుంది. సరస్వతీదేవి చదువుల తల్లి అని చిన్నప్పటి నుంచి ప్రతి కులంలో ప్రతి పిల్లవాడికి చెప్తారు, బాగా చదువు వస్తుంది అని. బట్ అదే చదువు చదివి పెద్ద అయ్యాక పరీక్ష రాశాక దాని రిజల్ట్ వచ్చాక సరస్వతీదేవి నమ్ముకున్నోడికి అక్కడ న్యాయం జరగట్లేదు, కులం నమ్ముకున్నోడికి అక్కడ న్యాయం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఒకడు బాగా చదివాడు, ఎగ్జామ్ రాసాడు, రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చాక బాధపడ్డాడు ఆడికి సీట్ రాలేదని. సరే ఇంకా కసి పెంచుకున్నాడు, మళ్ళీ రాద్దాం ఎగ్జాము, ఈసారి ఇంకా బాగా ర్యాంక్ తెచ్చుకుందాం, సీట్ తెచ్చుకుందాం అని. ఎందుకంటే వాడికన్నా బాగా చదివిన వాళ్ళు ఇంకా ఉన్నారనే ఇదిలోని కసి పెంచుకున్నాడు. బట్ అదే టైంలో వాడు క్లాస్మేట్కి ఇంకొకటికి వాడికన్నా పెద్ద ర్యాంక్ వస్తే వాడికి సీట్ వచ్చింది కులం పేరుతో. సో వాడు మానసికంగా చాలా బాధపడ్డాడు. అంటే ఇంత చదువు చదివి నాకు సీట్ రాలేదు, సో వాడు ఏం చదవకుండా వాడికి వచ్చిందని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు ఇంకొక ఎగ్జాంపుల్, ఈ కులం పేరు చెప్పుకొని ఇంకొక ఫ్రెండ్ బీటెక్ అంతా చదివాడు, స్కాలర్షిప్ అని చాలా తక్కువలో చదివాడు, స్కాలర్షిప్ అని ఇలాగ ఫండ్స్ వచ్చాయి అన్నీ చదువుకున్నాడు కులం పేరుతో. బట్ వాడు డబ్బులు పెట్టగలడా అంటే పెట్టగలడు. వాళ్ళ నాన్న మంచి ఉద్యోగం, వాళ్ళ అన్న ఏమో ఐటీలో ఉద్యోగం, వాళ్ళకి సొంత ఫ్లాట్ ఉంది, సొంత అపార్ట్మెంట్ ఉంది. అయినా వాడు కులం పేరుతో గవర్నమెంట్ మోసం చేసి చదువుకున్నాడు, ఆల్మోస్ట్ ఉచితంగా అనుకోండి. సో ఇక్కడ కులం పేరుతో చదువుకున్నాడు, వాడి గవర్నమెంట్లో కూడా జాబ్ కూడా వచ్చింది. సో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు విఫలం అయ్యారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా. చెక్ చేయాలి, ప్రతి కులంలోనే పేదోడు ఉన్నాడు, పలానా కులంలోనే ఉన్నాడని లేదు, ప్రతి కులంలో పేదోడు ఉన్నాడు. సో చెక్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళు సంపాదిస్తున్నారా లేదా అని, ఎంత సంపాదిస్తున్నారని. సో కులం పేరు మీద స్కాలర్షిప్లకి ఇచ్చే కన్నా పేదవాడికి ఇవ్వండి, వాడు చదువుకుంటాడు, వాడికి ఉపయోగపడుతుంది అది. సో ఇంకొకడు ఉన్నాడు, మా ఫ్రెండ్, వాడు ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ అన్ని పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాక మొత్తం అంతా అయిపోయినాక వాడు కులం సర్టిఫికేట్ అడిగారు అన్ని. సో వాడికి ఆ రోజు విరక్తి పుట్టింది కులం మీద. వాడికి కులం సర్టిఫికేట్ వాడు కులం సర్టిఫికేట్ అప్పుడు దాకా వాడు చేయించుకోలేదు, వాడికి అవసరం లేదని, వాడు చదువును నమ్ముకున్నాడని. బట్ ఆ రోజు వాడికి వేరే అవకాశం లేదు. సో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో చేయించుకున్నాడు కులం సర్టిఫికేట్. ఎందుకని అంటే వాడిని అడుగుతున్నారు అది. సో వాడి చదువు మీద ఇవ్వలేదు, వాడి మెరిట్ మీద ఇవ్వలేదు వాడికి ఉద్యోగం, కులం పేరు మీద ఇస్తా అని చెప్పి కులం సర్టిఫికేట్ ఇస్తా అన్నారు. బట్ టైం కార్డు ఇవ్వలేదని చెప్పి వాడిని రిజెక్ట్ చేశారు. సో అండ్ అట్ ది ఎండ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి, మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మీరిద్దరూ
మంచి సేవలు చేస్తున్నారు. దయచేసి ఈ కులం గురించి కూడా మీరు ఎత్తండి. ఈ కులం పేరుతో చదువుని కానీ మీరు ఇంకా ప్రోత్సహిస్తే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు ఎప్పటికీ మనం సింగపూర్లో అవ్వలేము అసలు. ఇది కానీ మీరు నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపల కానీ తొలగిస్తే సింగపూర్కి బాబు తయారవుతాం మనం. కుదిరితే ఏదైనా పార్టీ వాళ్ళు ఈ వీడియో చూస్తే ప్రధానమంత్రి గారి టచ్లో కానీ ఉంటే మీకు ఆయనకి కూడా చెప్పండి కులం గురించి, కులం వల్ల ఏం జరుగుతున్నదో చెప్పండి. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు, ఆయనకి చెప్పండి. మనకి హిందీ అంత రాదని చెప్పట్లేదు, కానీ కుదిరితే ఈ పని చేయండి. మనిషిని మనిషిగా గౌరవించిన రోజున మనమంతా మానవత్వం అనే కులం వాళ్లమని దర్జాగా చెప్పుకునే రోజు రావాలని ఆశిస్తూ మీ DT. దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతి. నీ చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో.